सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्ब वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते साई लक्ष्मी नमोस्तुते। శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। సాయి బంధులరా, ఈశ్వర స్వరూపులరా, సాయినాథుడి యొక్క దివ్య లీలలను, సాయినాథుడి యొక్క దివ్య లీలలు మహిమలలోని అంతరార్థాలను మనం గ్రహించే ఒక గొప్పటి అవకాశం మనందరికీ బాబా ఈ కార్యక్రమం ద్వారా మనకు కల్పించడం అనేది జరిగింది. గత ఎపిసోడ్లో క్రిందటి వారం మనం చెప్పుకున్నటువంటి కథలు మనం చూసినట్లయితే సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ అన్న శ్లోకానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి వేప చెట్టు భూలోకపు కల్పవృక్షమైంది. వాస్తవంగా వేప అంటే మనకి అమ్మవారు జగన్మాత గుర్తొస్తూ ఉంటుంది. మరి అటువంటిది బాబా ఆ చెట్టునే ఎన్నుకోవటానికి మూల కారణం ఏమిటి అంటే, సాయి సచ్చరిత్రను ఆద్యంతము మనం పరిశీలించినట్లయితే జగన్మాతే సాయి అనేది అనేక కథల ద్వారా మనకి సుస్పష్టమవుతుంది. ఎందుకంటే గురు ఆదివారాలు అక్కడికి వచ్చే భక్తులకు బాబా తన స్వహస్తాలతో భోజనం వండి మరీ పెట్టేవాడట. చూడండి, కన్న తల్లి మాతృసాయి, కన్న తల్లి ఎంత ప్రేమను తన బిడ్డల మీద చూపిస్తుందో దానికి మించిన ప్రేమను సాయి తన భక్తులపై, తన బిడ్డలపై చూపించడం జరిగింది. కాబట్టి వేప చెట్టు అనేది చాలా ముఖ్యం. వేప చెట్టుకు చక్కగా నమస్కారం చేసుకొని ఒక 10 ప్రదక్షిణలు చేసి మీ సంకల్పాలు చెప్పుకొని తప్పకుండా నెరవేరుతాయి. ముమ్మాటికి ఇది వాస్తవం. ఈ ఎపిసోడ్ నుంచి కూడా మనం కార్యక్రమం చివరిలో మంచి మంచి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో పరిష్కారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథల్లోకి వచ్చినట్లయితే శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయంలో మనం చూస్తే గోధుమలు విసిరిన కథ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కథ ఏమిటి, కథలోని అంతరార్థం ఏమిటి, సైన్స్ పరంగా కూడా ఏమన్నా ఉందా, ఇలా మనం సచ్చరిత్రలోని కథలన్నింటినీ అన్వేషించే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా మాట్లాడితే అన్వేషణ అన్న పదం కూడా అంత వాడకూడదేమో. ఎందుకు, ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబా. గురువు యొక్క అనుగ్రహము ఉంటే అన్వేషణే అవసరంలా. మనకు ఆ కథ కూడా వస్తుంది సాయి సచ్చరిత్రలో, అన్వేషణ అన్న కథ. కాబట్టి సాయి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా ఉంది కాబట్టి జమిని వారి సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సమయానికి మీరు చూస్తున్నారు. ప్రవచనం చెప్పే భాగ్యాన్ని బాబా నాకు అందించడం అనేది జరిగింది. కాబట్టి గోధుమలు విసిరిన కథలో 1910వ సంవత్సరం తర్వాత జరిగిన, దాదాపుగా మనకి సచ్చరిత్రలో రాసింది ఏంటంటే 1910 తదితర ఆ ప్రాంతంలో, ఆ సమయంలోనే, ఆ సంవత్సరంలో హేమాడ్ పంత్ ఎవరైతే ఉన్నారో, అన్నా సాహెబ్ ధబోల్కర్, గోవింద రఘునాథ్ ధబోల్కర్ ఆయన యొక్క అసలు పేరు. ఆయన షిరిడీకి వచ్చాడు. బాబాను దర్శించుకోవడానికి ద్వారకామాయికి వెళ్ళాడు. ద్వారకామాయి అనగా ఏమిటి, చాలామంది కొత్త భక్తులకు తెలియదు ఏమిటో ద్వారకామాయి. ద్వారకామాయి అనగా వాస్తవంగా వేదాంతపరంగా మనం చూసినట్లయితే ఎక్కడ చతుర్విధ వర్ణ వివక్షత లేకుండా చతుర్విధ పురుషార్థాలు ఏదైతే ప్రబోధించే స్థలం ఉంటుందో ఆ స్థలానికి పేరే ద్వారక. మన చరిత్రలో 3 ద్వారకలు ఉన్నాయి. మొదటి ద్వారక శ్రీకృష్ణ భగవానుడు నివసించిన ద్వారక, ప్రస్తుతం అది సముద్ర గర్భంలో ఉంది, అది ప్రథమ ద్వారక అంటాం. ద్వితీయ ద్వారక, ప్రస్తుత పండరిపురాన్ని ద్వితీయ ద్వారక, రెండవ ద్వారక అని పిలుస్తాం. మూడవ ద్వారక తృతీయ ద్వారక, ఏదది షిరిడీలో ఉన్న ద్వారకామాయి. దీనిని గుప్త ద్వారక అని పిలుస్తాం. అంటే తెలిసిన వారికి మాత్రమే, తెలియని వారికి ఏమనిపించింది, ఇదేంటండి ద్వారక అని ఎగతాళి కూడా చేస్తారు. ఈ మధ్య చూస్తూ ఉన్నాం. కొంతమంది మనస్తత్వం ఎలా అవుతుందంటే, వారికి తెలిస్తే మాట్లాడుతున్నారు, వారికి తెలియని విషయాన్ని అవతల వాళ్ళు ప్రస్తావన చేసినప్పుడు ఎగతాళి గేలి చేయటం అనేది చేస్తూ ఉంటారు. కానీ అది అంత సబబు కాదంటాడు బాబా కూడా. అవన్నీ చూద్దాం వచ్చే కథల్లో. కాబట్టి తృతీయ ద్వారకని ద్వారకామాయి అంటాం. ద్వారక మాయి అనగా ఆయి, ఆయి అనగా తల్లి. కాబట్టి తల్లి ప్రేమను ఆ ద్వారకామాయిలో కూర్చున్న సాయి మనందరికీ పంచటం అనేది జరిగింది. చూడండి ఎటువంటి ప్రేమను పంచాడో. ఆ రోజుల్లోనే కోటాను కోట్ల మంది, లక్షల మంది సాయి భక్తులు, లక్షల మంది భక్తులు తండోపతండాలుగా విశేషంగా సాయిని దర్శించుకోవడానికి వచ్చిన వారు ఉన్నారు. మరి అనేక మందికి బాబా మానసిక శారీరక పరమైన ఈతి బాధలు, భవసాగరంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపిస్తూ, పరిష్కారాలు చేయిస్తూ వారందరికీ
మానసిక ప్రశాంతతను బాబా అందించడం జరిగింది. ఆ రోజు ఇచ్చాడు. ఈ రోజు కూడా సాయి సచ్చరిత్ర ద్వారా, సాయి అష్టోత్తర శతనామావళి ద్వారా, శ్రీ సాయి హారతుల ద్వారా బాబా మనకి పరిష్కారాలను సూచించటం అనేది జరిగింది. కాబట్టి సాయి భక్తులు భయపడవలసిన పని లేదు. సమస్యలు ఉన్నాయి కదా అని పరిగెత్తవలసిన పని లేదు. ఎందుకు? బాబా ఒక మాట అన్నాడు, నేను ఉండగా భయమేలా. ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను ఉండగా భయమేలా. నేను ఉన్నా కదరా, ఎందుకు భయపడుతున్నారు మీరు? మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. ఎంత బాగా చెప్పాడండి. బ్రతుకు భారాన్ని ఆయనకి అప్పచెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఒక ఉదాహరణ మనం చూస్తే, మన ఇంటి తాళాన్ని పక్కవారికి ఇవ్వాలంటే వారి మీద మనకి ఎంత నమ్మకం ఉంటే తాళం ఇస్తామండి. నమ్మకం లేకపోతే తాళం ఇవ్వం. అలాగే మన ఇంట్లో పనిచేసే పని మనిషిని మనము బయటికి వెళ్ళినా ఒంటరిగా ఉంచుతున్నామంటే ఆ పిల్ల మీద లేదా అతని మీద ఎంత నమ్మకం ఉంటే మనం ఇంట్లో ఉంచుతామండి. అలాగే ఒక కార్ డ్రైవరుని ఒంటరిగా కారు ఇచ్చేవరే పలానా వాళ్ళని తీసుకురారా అని కారు ఇచ్చి పంపుతున్నామంటే ఎంత నమ్మకం లేకపోతే డ్రైవర్ మీద కారుని మనం అతని చేతికి ఇస్తామండి. ఇంకా చూస్తే మీరు ఎక్కే వోల్వో బస్సు డ్రైవర్ ఎలా ఉంటాడో మీకు తెలియదే. అతనికి లైసెన్స్ ఉందో లేదో కూడా మీకు తెలియదే. అతని పేరు కూడా మీకు తెలియదే. కానీ బస్సులో ఎక్కుతున్నారు, మీ సీట్లో మీరు కూర్చుంటున్నారు, మీ యొక్క గమ్యస్థలాన్ని చేరుకుంటున్నారు. నిద్రపోకుండా ఉంటున్నారా? ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా ఏదైనా సరే ఆ డ్రైవర్లు ఎవరైనా తెలుసా మనకి? వారి ఎక్స్పీరియన్స్ గురించి తెలుసా? ఎక్కిన దగ్గర నుంచి ఏమన్నా భయపడుతున్నామా? యాక్సిడెంట్ అయిపోతున్నామో, చనిపోతామని హ్యాపీగా బెర్త్ మీద ఎక్కుతున్నాం, నిద్రపోతున్నాం, మన స్టేషన్ రాగానే దిగుతున్నాం. అంటే లౌకిక జీవితంలో మనము విశ్వసిస్తున్న మానవుల మీద ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఆ నమ్మకాన్ని భగవంతుడి మీద కనుక మనం పరిపూర్ణంగా లయం చేసినట్లయితే, నిమగ్నం చేసినట్లయితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలను మనం పొందే తీరుతాం. ముమ్మాటికి ఇది సత్యం. అని దురదృష్టం ఏంటంటే మనం వీరిని నమ్ముతున్నట్టుగా సాయిని నమ్ముతున్నామా? వాస్తవంగా ఇంకా ఎక్కువ నమ్మాలి. కానీ చెలించిపోతున్నాం. ఈ కథలన్నీ నిజమంటావా అక్క అంటారు ఒకళ్ళు. ఈ పరిష్కారాలంటూ చెప్తున్నాడు ఈ స్వామి, ఇవన్నీ అవుతాయంటావా అంటారు ఇంకొకళ్ళు. హారతులు పడితే ఏమొస్తుందండి, పాడి పాడి గొంతు నొప్పి అంటాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయనకి కోపం వస్తే బాబాని తిట్టిపోస్తాడు. అప్పటిదాకా బ్యాడ్జీలు పెట్టుకొని తిరుగుతాడు, ఓం సాయిరామ్ అని. పని కాలేదని బాబాని తిట్టిపోస్తాడు. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఎంతవరకు మనం కరెక్ట్గా చేస్తున్నాం, ఎంతవరకు మనం ఆ సాయి మాటలను అర్థం చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం ఆ సాయి మాటలను ఆచరణలో పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఈ కథలో మనకు వస్తున్నాయి, ఎలా నడవాలనేది. కాబట్టి అటువంటి ద్వారకామాయికి హేమాడ్ పంత్ వచ్చాడు, అన్నా సాహెబ్ దబోల్కర్. చూశాడు అక్కడ పరిస్థితి, విచిత్రంగా అనిపించింది. ఏమిటి విచిత్రము? బాబా గోధుమలు విసురుతున్నాడు. గోధుమ బస్తాలోంచి గోధుమలు తీసుకొచ్చి కాలు చాచి తిరగల మధ్యలో పెట్టుకొని విసిరే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు గోధుమ బస్తా ఎందుకుందండి ద్వారకామాయిలో? ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులలో చాలా భాగం షిరిడీకి వెళ్ళొచ్చిన వారే ఉంటారని నా నమ్మకం. మరి మీరందరూ ద్వారకామాయిలో గోధుమ బస్తాని ఈరోజు కూడా చూసే ఉండుంటారు. ఆ అద్దాల పెట్టేదైతే ఉందో బాక్స్, గ్లాస్ బాక్స్లో ఎందుకు ఈ గోధుమ బస్తా ఉంది? ఈ గోధుమ బస్తాకి ఏదైనా కథ ఉందా? అన్వేషణ చూడండి, తత్వము, అలాగే చరిత్ర తెలుసుకోవటం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవాళ దురదృష్టం ఏంటంటే మనం ఏమీ తెలుసుకోం. సెల్ ఫోన్లో రోజు మాట్లాడుతున్నాం, ఈ ఫోన్ ఎవరు కనుక్కున్నారో తెలియదు. కరెంటును రోజు ఉపయోగిస్తున్నాం, ఈ కరెంట్ ఎవరు కనుక్కున్నారో తెలియదు. అంటే ఒక వస్తువులను, ఇక్కడున్న విషయాలను అన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం, కానీ వాటి గురించి మనం ఆలోచించం పొరపాటున కూడా. అది లౌకిక పరంగా ఆలోచించకపోయినా పర్వాలేదేమో, కానీ ఆధ్యాత్మిక పరంగా ప్రతి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ దురదృష్టం ఏంటంటే బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చాలామందికి తెలియదు, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో చాలామందికి తెలియదు, దీపారాధనలు ఎందుకు చేయాలో చాలామందికి తెలియదు. చేయండి చేయండి అని చెప్తున్నాం టీవీల్లో మేము, చేయండి చేయండి అని. కానీ ఎందుకు చేయాలి దీపారాధన? దీపారాధన చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? గంట ఎందుకు కొట్టాలి? హారతి ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు ఎందుకు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించాలి? ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? నివేదన అసలు ఏమిటి? నివేదన అంటే అర్థం ఏమిటి? గోపురం మీద కలశం ఎందుకు ఉంటుంది? ఎందుకు స్థూల రూపంలో మనం పరమాత్ముడిని పూజించాలి? పరమాత్ముడి యొక్క రూపాలు ఎన్ని ఉంటాయి? ఇత్యాది అంశాలన్నీ చూసినట్లయితే ఫండమెంటల్స్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, బేసిక్స్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ ఎంతమందికి తెలుసండి? గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శన చేసుకుందాం. మీరైనా నేనైనా ఎవరమైనా, నేనేం పండితుడిని ఏం కాదండి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్కాలర్, ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ సాయిబాబా. జస్ట్ సాయిబాబా భక్తుడిని, ఆయన సేవకుడిని, మీ సేవకుడిని. బాబా నన్ను ఉపయోగించుకొని మీ అందరికీ
ఆయన తత్వధారను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి ఇక్కడ నమ్మకం విషయానికి వస్తే అందుకే ఫండమెంటల్స్ అన్ని తెలుసుకుంటే కానీ నమ్మకం పెరగదు దైవం మీద. కాబట్టి నమ్మకం ప్రబలితే కానీ అనుభవాలు రావు. అనుభవం రావాలంటే ఏం కావాలండి? నమ్మకం కలగాలి. నమ్మినప్పుడే కదండి. అందుకే ఒక మాట చెప్పారు కదా, గురి కుదిరితేనే గురువురా. నీకెవరు గురువు అవుతారు? ఎవరినైతే ఆశ్రయించావో, ఎవరినైతే విశ్వసించావో వారి మీద గురి ఉండాలి. ఏమిటా గురి? ఈయన గొప్పవాడు, ఈయన ముమ్మాటికి ఈయన మాట అవుతుంది, ఈయన వల్ల తప్పకుండా నాకు మార్గం బాబా చూపిస్తాడు. ఈ భావన ఉంటేనే. ఆ గురి లేదనుకోండి మనం అనేక చోట్ల పరిగెత్తవలసి వస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్పాడు, ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు తడబడకురా. ఎంత బాగా చెప్పాడు చూడండి. మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. అయ్యో వాడు పరిగెడుతున్నాడే, వీడు పరిగెడుతున్నాడే, వీడు ఇల్లు కట్టేశాడే, వాడు కారు కొనేశాడే, వీడు ఫ్లైట్లలో తిరుగుతున్నాడు, అమ్మమ్మో కోట్లు సంపాదిస్తున్నాడే, నిన్న కాక మొన్న మొదలుపెట్టినవాడు, బాబా 12 ఏళ్ల నుంచి నేను పూజిస్తున్నా, నాకేమిచ్చావయ్యా. చూడండి ఎటువంటి నిర్ద్వంద్వమైనటువంటి ఒక విధమైనటువంటి భావనలోకి మనం వెళ్తున్నాము. డిప్రెషన్ అయిపోతుంది, చివరికి ఆత్మన్యూన్యత అయిపోతూ ఉంటుంది. ఒక్కటి వాస్తవం, దయచేసి పక్కవారినితో కంపేర్ చేసుకోకండి జీవితాన్ని. ఎవరితో ఎట్లా కంపేర్ చేసుకోవాలి? మన శాస్త్రం, మన పెద్దలు చెప్పారు. ఏమని? గుణానికి నీకన్నా ఎక్కువ వాడితో, ధనానికి నీకన్నా తక్కువ వాడితో కంపేర్ చేసుకో. 2 పూట్ల మనం భోజనం చేస్తున్నాం, కానీ భారతదేశంలో ఒక్క పూటకు కూడా భోజనానికి నోచుకోలేకుండా పస్తులు పడుకుంటున్న వారు ఈ రోజుకి కొన్ని కోట్ల మంది ఉన్నారు. చాలని వస్త్రంతో అలాగే ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అనాథ పిల్లలు, ఆర్ఫన్స్, డెఫ్, డమ్, ఎయిడ్స్, క్యాన్సర్, ఎంతమంది అండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అవన్నీ మర్చిపోయి మనము నాకింకా ఇవ్వలేదంటే భగవంతుడు నీకు ఇచ్చాడు, కానీ చూసుకునే టైం నీకు దొరకట్లా. ఏమిచ్చాడు? టైం దొరకట్లా. మనం వీఆర్ బిజీ. కానీ ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మనకు భగవంతుడు ఏమిచ్చాడు, మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఫలితాలు ఎలా వస్తున్నాయి. అప్పుడు ఆనందం కలుగుతుంది. బాబా నీ దయ వలన 2 పూట్ల భోజనం చేస్తున్నాం, సమాజంలో ఒక గుర్తింపు ఉంది, సమాజంలో ఒక స్థితిగతి ఉంది. అప్పుడు సంతోషపడతాం. ఇంకా సాయిపై ప్రేమ పెరుగుతుంది, భక్తి కలుగుతుంది. లేకపోతే మొన్న కూడా ఎవరో చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు వచ్చినాయని బాబాని తిట్టిపోస్తున్నారు. మళ్ళీ ఇంటి నిండా బాబా ఫోటోలు. బాబా చెప్పండి మేమేం చేయమంటారు? ఏమన్నంటే ఎందుకయ్యా అలా తిడుతున్నారంటే, బాబా అంటే మాకు ప్రేమ అండి, తిట్టుకుంటాం, మీకేంటి మధ్యలో? అది విఘ్నత కాదు. తిట్టుకోండి, తప్పులేదు. కానీ ఈ పని చేయలేదే, ఆ పని చేయలేదే, పక్కవాడికి చేసావే, నాకెందుకు చెయ్యవు, ఈ భావనను వ్యక్తపరచటం వలన మనం ఆయన ముందు తగ్గిపోతాం, మనం ఆయన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం, మనం కూడా ఆయన తగ్గించిన వాళ్ళమే అవుతాం. సాయి అవతారం మహా అవతారం. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఇది ముమ్మాటికి వాస్తవం. సమర్థ సద్గురువైనటువంటి సాయినాథుడు దివ్యమైనటువంటి అవతారం, ఒక మహాశక్తి, ఒక మహోదయం ఈ సమాజానికి. ఇది మనం తెలుసుకుంటే అర్థమవుతుంది సాయి ఎవరో. పక్క నుంచి, దూరం నుంచో, పైపైన మనం చూస్తే అర్థం కాడు సాయిబాబా. యద్భావం తద్భవతి. నువ్వు పిచ్చివాడు అనుకుంటే పిచ్చివాడిలాగా కనపడ్డాడు సాయిబాబా. నువ్వు శివుడివయ్యా అంటే శివుడిలాగా కనపడ్డాడు సాయిబాబా. నువ్వు అల్లావయ్యా అంటే అల్లాలాగా కనిపించాడు సాయిబాబా. నువ్వు జీసస్ అంటే జీసస్ లాగా కనిపించాడు సాయిబాబా. కాబట్టి సాయి బంధువులారా, ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. ఆవేశంతో ఏం మాట్లాడట్లేదు, వాస్తవాలు ఇవన్నీ. ఇది మనం గ్రహించలేకపోతున్నాం అనేక కారణాల వలన. కాబట్టి గ్రహించాలంటే ఏం చేయాలి? శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం చేయాల్సిందే ముమ్మాటికి. సరే, కథల్లోకి వెళ్దాం. అయ్యో ఇంకా ఉపోద్ఘాతలేను లేదు, ఇవన్నీ అవసరం. ఈ అవసరమున్న అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటేనే మీలో మనోధైర్యం పెరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ధైర్యాన్ని పెంచే కార్యక్రమం ఇది, మనోధైర్యాన్ని పెంచే కార్యక్రమం ఇది. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా సరే, బాబా నువ్వు మాతో ఉన్నావు, మేము వాటిని ఎదుర్కొంటాం, వాటిలోంచి బయటపడతాం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమమే ఈ కార్యక్రమం. కాబట్టి సాయి బంధువులారా, కథలో చూడండి, హేమాడ్ పంత్ వచ్చాడు, గోధుమల బస్తా కథ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది గోధుమ బస్తా? ఆ వృత్తాంతాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ప్రశాంతం కథలు చెప్పుకుంటూ పోదాం. ఏదో ముగించడం కాదు నా యొక్క ఉద్దేశం. పూర్తి స్థాయి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బాలాజీ నేవాస్కర్ అనే ఒక భక్తుడు ఉండేవాడు, పరమ భక్తుడు. అతను మహారాష్ట్రలో సాధారణంగా గోధుమలే పండిస్తూ ఉండేవారు, చెరుకు గోధుమలు. అతను ప్రతిసారి కూడా పంట పండించేటప్పుడు పంట పొలాల్లో బాబా విభూది చల్లేవాడట. రైతు సోదరులు ఎవరైనా ఈ కార్యక్రమం వింటే మీరు కూడా ఈ క్రియ చెయ్యండి. కొత్త పంట వేసేటప్పుడు
అష్టదిక్కుల వీపుది చల్లండి. ఊర్ధ్వ అధం అంటే దశ దిక్కులు అవుతాయి, పైన కింద కూడా వీపుది చల్లండి. ఆ తర్వాత విత్తనాలు నాటే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఈ కథల్లో లాగానే మీకు కూడా అద్భుతంగా పంటలు పండటం అనేది ముమ్మాటికి జరిగి తీరుతుంది. నేవాస్కర్ ప్రతి సంవత్సరం అలా చేసేవాడు. పంటలు వేసినప్పుడల్లా వీపుది చల్లి బాబాను ధ్యానించి వేసేవాడు. అలాగే బ్రహ్మాండమైనటువంటి దిగుబడితో పంటలు పండేవి. అతను ఏం చేసేవాడు చూడండి, పంటంతా కోసి ధాన్యాన్ని విసిరి అంటే చేసి బస్తాల్లోకి ఎత్తుకొని బండ్ల మీద పెట్టుకొని ఇంటికి షాపుకి పోయేవాడు కాదు అమ్ముకోవడానికి. ఆయన చూడండి వ్యత్యాసం, భక్తుడి యొక్క మానసిక ప్రవృత్తి చూడండి, ఇక్కడ కృతజ్ఞత చూడండి, ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి వాస్తవంగా. అయ్యో నా తండ్రి వలన ఈరోజు నాకు ఇంత పంట పండిందే, కాబట్టి కృతజ్ఞత సూచకంగా తండ్రికి మనం చూపించాలి, ఆయనకి అర్పిద్దాం, ఆయన ఏమైనా చేయదు. భావన అది, భావన అది. మన సచరిత్రలో ఇట్లాంటి వాళ్ళు కనపడతారు. జేబులో డబ్బులు పెట్టుకొని డబ్బులు లేవని బాబాకి అబద్ధాలు చెప్పిన వారు కనపడతారు. అంటే ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ప్రజల్లో అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టే బాబా అలా చూపించడం జరిగింది. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది మరి లోకో భిన్న రుచి, అనేక రకాల రుచులు ఉంటాయి ఈ లోకంలో. సరాసరి అతను బండిని ద్వారకామాయికి తీసుకుని వెళ్ళి ద్వారకామాయిలో నిలబెట్టి బాబా వద్దకు పోయి పాదాలకు నమస్కారం చేసి, బాబా చూడు బాబా, నీ దయవలన ఎంత చక్కగా పంట పండిందో, ఎప్పుడు మమ్మల్ని ఇలాగే కరుణిస్తూ ఉండు దేవా, ఈ పంట నాది కాదు దేవా, నీదే, స్వీకరించు దయచేసి అనేవాడట. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. రే బండ్లన్నీ బస్తా లోపల పెట్టినరా అని ఒక బస్తా ఇతనికి ఇవ్వటం కాదు అతను. మరి బాబా అంటే ఆ విధంగా ఉండేవాడు. అదే నాకు వస్తే అట్లా చేసి ఉండేవాడినేమో, రే బస్తాలన్నీ లోపల పెట్టి నేవస్కర్కి ఒక బస్తా ఇచ్చి పంపండిరా. కానీ ఆయన అలా అనలా. ఏమన్నాడు ఆయన, నీ పంటరా, నీ కష్టార్జితం తీసుకుపో అన్నాడట. అయ్యయ్యో బాబా, లేదు బాబా నువ్వు స్వీకరిస్తేనే అన్నప్పుడు ఒక గోధుమ బస్తాను ద్వారకామాయిలో పెట్టేవాడట ప్రతిసారి పంట పండినప్పుడు. కాబట్టి బాలాజీ నేవాస్కర్ తదనంతరం కూడా బాలాజీ నేవాస్కర్ చేసిన క్రియ, ఆయన గొప్ప సేవ, ఆయన భావన, భక్తి భావనను నేటి భక్తులందరికీ కూడా తెలియచెప్పేందుకు బాలాజీ నేవాస్కర్ను అమరుడుగా తీర్చిదిద్దాడు బాబా. ఎంత అమరుడుగా తీర్చాడో చూడండి. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు కూడా ద్వారకామాయిలో ఆ బస్తా అలాగే ఉంటుంది. పాపం మొన్న మధ్య ఒక ఆయన తెలియక చెప్తున్నాడు, బాలాజీ నేవాస్కర్ ఇచ్చిన గోధుమలయ్యా ఇప్పటిదాకా ఉన్నాయని. దయచేసి భక్తులు గమనించాలి. ప్రతి శ్రీరామనవమికి గోధుమ బస్తాను మారుస్తూ ఉంటారు. బాలాజీ నేవాస్కర్ ఇచ్చిన గోధుమ బస్తా ఎట్లా ఉంటుందండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. మనం కూడా కొన్ని జాగ్రత్తగా ఆలోచించాలండి, మూఢభక్తిలాగా ఉండకూడదు. ఆ మధ్యలో ఎవరు చెప్పారు, షిరిడీలో ఉన్న వేప చెట్టు, ఆ వేప చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలతో చేసిన పాదుకలయ్యా కొనుక్కోండి అయ్యా అని ఊరూరా తిరుగుతుంటే, అంటే వేప చెట్టు, షిరిడీలో ఉన్న వేప చెట్టు కొమ్మకున్న పాదుకలు, అదే ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిజమవుతుందండి? అదే పరిస్థితి వస్తే మహారాష్ట్ర వాళ్ళు మొత్తం లాగేసుకుంటారు. కాబట్టి వినాలి, ఏదైనా సరే ఒక వ్యక్తి చెప్పినప్పుడు దయచేసి వినాలి. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం. వాళ్ళు కొంతమంది చెప్తారు, మా బాబా గుడికి వస్తే షిరిడీకి వెళ్ళినట్టే అని. బాబా గుడికి వస్తే షిరిడీకి వెళ్ళినట్టే అనేది వాచాలత్వంతో కాదు, వచ్చే భక్తుడికి ఆ భావన కలగాలి. భావన ఎప్పుడైతే కలుగుతుందో ఈ ప్రపంచమే షిరిడీ అయిపోతుంది. బాబా చెప్పింది అదే, నేను కేవలము షిరిడీలోనే ఉన్నాను అని ఎవరైతే అనుకుంటారో వారు అజ్ఞానంలో ఉన్నట్లే. అనువనమున కనుము కనుమున దాగి ఉన్న మీ హృదయాంతరపు వాసిని రా నేను అని చెప్పాడు సాయిబాబా. కాబట్టి సర్వత్రా బాబా వ్యాప్తి చెంది ఉన్నాడు. కథలోకి వస్తే ఆ విధంగా ఆ బస్తా శ్రీరామనవమికి మారుస్తూ ఉంటారు. కాబట్టి కథలో ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం. అసలు కథలోకి వెళ్తే ఆ గోధుమల బస్తాలోంచి గోధుమలు తీసి బాబా తిరగలిలో పోసుకొని విసురుతూ ఉన్నాడట, విసురుతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని హేమడ్ పంత్ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈయన, అనేక మంది యోగులను చూశానే నేను, అనేక మంది మహనీయులను దర్శించుకున్నాను, అనేక మంది అవధూతుల అనుగ్రహాన్ని పొందాను, కానీ ఎవరు కూడా ఇలా తిరగలితో గోధుమలు విసరటం ఇదేమిటి వింతగా ఉందే అనుకున్నాడు ఈయన. దగ్గరికి పోదామా భయం. ఏమిటి భయం? ఎక్కడ తిడతాడో, ఎక్కడ కొడతాడో, ఏం చేయాలో అర్థం కాదు. అలాగే చూస్తూ ఉన్నాడు. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. కానీ ఈ విషయం షిరిడీ అంతా వ్యాప్తి చెందింది. బాబా తిరగలతో ఎందుకు గోధుమలు విసురుతున్నాడు, మరి ఈయన భిక్షాటన కూడా చేయడు కదా, గోధుమ పిండితో ఈయనకేంటి పని, ఎవరికి అర్థం కావటంలా. అందరూ పరిగెత్తుకొచ్చారు ద్వారకామాయికి. పురుషులందరూ దూరంగా నిలబడి అలా భయం భయంగా చూస్తున్నారు. అయ్యో ఏం జరుగుతుంది, ఏమిటో వ్యవహారం, ఏమవుతుందో ఇప్పుడు. స్త్రీలు కూడా వారిలో వారు చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఒక నలుగురు తల్లులు ధైర్యం చేశారు, పదండి మనం పోదాం,
మనము ఉండగా ఆయన తిరగలి పట్టుకొని గోధుమలు విసరడం ఏమిటి? మనకు అవమానం. మన మహిళలు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఆయన సేవకులు, మన ప్రాణం బాబా, మన తండ్రి బాబా. మన తండ్రి మన ముందు కష్టపడితే ఎట్లా అని వెళ్ళిపోయారు. బాబా మేమున్నాం కదా బాబా, నీకు ఎందుకు బాబా ఇంత శ్రమ, పక్కన కూర్చోపో పో అంది ఒక తల్లి పెద్ద ఆవిడ. బాబా కోపం వచ్చింది. నా పని నన్ను చేసుకొనివ్వండి, ఎందుకు మీరు మధ్యలో వస్తున్నారు అన్నాడు బాబా ఆవేశంతో. కాస్త భయం వేసినా అందరూ కలిసి బలవంతంగా బాబాని పక్కన జరిపేశారు, కూర్చోబెట్టేశారు. బాబా ఆవేశంగా కూర్చున్నాడు, అలా చూస్తూ ఉన్నాడు. కానివ్వండి. ఆ పెద్ద ఆవిడ మిగతా ముగ్గురు పంచుకున్నారు. క్షణాల్లోనే వర్క్ చూడండి. ఒకళ్ళేమో గోధుమలు పోయటం, ఒకళ్ళు తిరగలు తిప్పటం, ఒకళ్ళేమో పిండి అంతా పక్కే లాగటం, ఇంకొకరు వీరిని హుషారు చేయడానికి పాట పాడటం. ఏం పాట పాడుతున్నాము మరాఠీలో అంటే బాబాకు తగిలేటట్టుగా పడుతుంది. ఏమిటి? బాబాకు ఇల్లు లేదు అంటే వీళ్ళంతా లేదు అంటాం. బాబాకు పిల్లలు లేరు, అవునవును లేరు. ఈ గోధుమ పిండి అంతా మనకే అంటుంది ఈమె. భయంగా ఈ గోధుమ పిండి అంతా మనకే అంటాం, బాబాని తొంగి చూడటం. అంటే బాబా ఏమంటాడో అని ఆ పాట వినేటప్పటికీ నవ్వు వచ్చింది ఆయనకి. జగన్నాటక సూత్రధారండి, ఆయనకి కోపం ఎప్పటికి రావాలి చెప్పండి? ఆవేశాన్ని ప్రదర్శించాడు సాయి. ఆవేశాన్ని ప్రదర్శించటం వేరు, ఆవేశంతో ఉండటం వేరు. ఇట్ ఈస్ యాక్ట్, ఒక నటన. నవ్వాడు బాబా. ఎప్పుడైతే ఆయన నవ్వాడో అందరికీ ఉత్సాహం వచ్చేసింది. అమ్మ అనుమతి ఇచ్చాడు బాబా, ఇంకా కానివ్వండి అని చెప్పి వేగంగా వడివడిగా గోధుమలు విసరటం ప్రారంభించారు. గోధుమ పిండి అంతా అయిపోయింది. ఆ పెద్దవాడు ఏం చేసింది? డిస్ప్యూట్ లేకుండా 4 భాగాలు చేసి, చెల్లి ఇది నీ తీసుకో కొంగుబట్టు అని నలుగురు పంచుకొని చీర పంట కొంగుల్లో గోధుమ పిండి వేసుకున్నారు. లేచి నిలబడ్డారు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవాలి. అమ్మ ఇప్పుడు మొత్తం గోధుమ పిండి, బాబా స్పర్శించిన గోధుమ పిండి చాలా శక్తివంతం అని సంతోషపడుతున్నారు. బాబా ముందు నుంచి వెళ్ళాలి వాళ్ళు. కానీ లోపల భయం. అమ్మో ఈయన ఏ క్షణంలో ఈయన మనసు ఎట్లా మారుతుందో మనకు తెలియదే, ఈయనేమన్నా అంటే ఎలా అనుకుంటూ ఉన్నారు. బాబా ముందు నుంచి వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా బాబా ముందుకు వచ్చేటప్పటికి బాబా ఒక్కసారి గట్టిగా అరిచారట. ఎవడొబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు, నేనేమన్నా మీకు బాకీ ఉన్నానా? మరు మాట్లాడకపోయి ఊరికి పొలిమేరల్లో 4 దిక్కులా ఈ గోధుమ పిండిని వెదజల్లండి పోండి అని గట్టిగా అరిచాడు బాబా. ఎప్పుడైతే బాబా గట్టిగా అరిచాడో బాబా అరుపుకి భయం వేసింది వాళ్ళకి. ఏమిటి ఇట్లా అన్నాడు బాబా? మరు మాట్లాడలా, ఎదురు చెప్పలేదు. చూడండి ఇక్కడ గొప్ప విషయం అదే. ఏంటి బాబా మేము పిండి చేయకముందే చెప్పాలి, పనంతా ఇందులో ఇట్లా ఏమన్నా ఇవాళ ఎదురు చెప్పటాలు ఎక్కువైపోయినాయి. ప్రతిదానికి కూడా వాస్తవాలు గ్రహించలేని పరిస్థితి అయిపోతుంది. కానీ ఆ తల్లులు అలా చేయలే. అలాగే బాబాకు నమస్కరించి అలాగే బాబా అని చెప్పి వెళ్ళిపోయారు. ఊరి పొలిమేరలలో 4 దిక్కులా గోధుమ పిండిని చల్లేశారు, పోసారు అట్లా రక్షలాగా. ఏమాట పందికి ఏం అర్థం కాల. ఏమిటిది వింత చర్య? తినటం కోసం అనుకుంటే నేలపాలు చేస్తున్నాడే. చూడండి, పర్సెప్షన్ ఒక విషయాన్ని స్వీకరించే విధానంలో ఉంటుంది. ఏమన్నారండి బాబాని? నేలపాలు చేశాడే, చక్కగా చపాతీలు చేసుకుని తినేవాళ్ళమే. పిచ్చోడు కాకపోతే రోడ్డు మీద పోయిస్తాడా? అంత పిండిని తీసుకుపోయి పైపచ్చి అహంకారి అరుపా? కొంతమంది బాబా అంటే గిట్టని వాళ్ళు కూడా ఈ విధమైన కామెంట్స్ చేశారు. సహజంగా చేస్తారండి, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎన్నో విమర్శలు. మనం ఒక మంచిని చేస్తే గిట్టని వాడికి అది చెడుగా ఉంటుంది. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోసలే అన్నాడు బాబా. ఎవరి పాపం వారిదే, ఎవరి భావన వారిదే, ఎవరి కర్మ వారిదే, ఎవరి స్థాయి వారిదే. స్థాయి బట్టి మాటలు వస్తాయి తప్పితే స్థాయి లేకుండా మాటలు రావు. ఒక సంస్కృతం వచ్చిన వాడికి సంస్కృతంలో మాట్లాడేవాడి యొక్క మాటలు అర్థమవుతాయి. ఒక తెలుగు వచ్చిన వాడికి తెలుగు లాంగ్వేజ్ వాడు మాట్లాడే మాటలు అర్థమవుతాయి. ఒక దేవ భాష తెలిసినటువంటి వాడికి దేవ భాష యొక్క అర్థాలు తెలుస్తాయి. ఒక దైవం యొక్క చర్యలను అర్థం చేసుకునే వాడికి మాత్రమే ఆ దైవం యొక్క దర్శనము ముమ్మాటికి లభించి తీరుతుంది. అది వాస్తవం. కాకపోతే షిరిడిలో మరి ఆ స్థాయి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. వారే అమరులుగా మిగిలిపోయారు చరిత్రలో కూడా. ఆ విధంగా గోధుమ పిండిని నలుదశలా వ్యాపింపజేశారు వారు. చిత్రం ఏంటంటే ఎప్పుడైతే గోధుమ పిండిని చల్లారో విచిత్రంగా షిరిడి గ్రామాన్ని పట్టి పీడిస్తున్న కలరా వ్యాధి కాస్త తొలగిపోయిందట. ఎంత అద్భుతమో చూడండి. ఆశ్చర్యపోయారు అందరూ. అదేమిటి బాబా గోధుమ పిండిని నేల మీద పోయిస్తున్నాడు అనుకుంటే, అదేమిటి విచిత్రంగా ఉంది, దీనివల్ల కలరా వ్యాధి తగ్గిపోయిందా? ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యపోయారు అందరూ, మొత్తం ఆశ్చర్యపోయారు. చూడండి, ఒక పని జరగకముందు ఎలా ఉంటుంది, పని అయిన తర్వాత ఎలా ఉంటుంది. అందరూ అప్పుడు అర్థమైంది, జ్ఞానోదయమైంది. బాబా
బాబా ఎంత గొప్పగా కాపాడావు బాబా మమ్మల్ని అందరినీ కలరా బారి నుండి అని చెప్పి సంతోషపడటం అనేది జరిగింది. ఈ కథలో ఇంకా అర్థం చాలా ఉందండి. వచ్చే అధ్యాయంలో ఈ కథలోని అర్థాన్ని మనము గ్రహించే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమం చివరిలోకి వచ్చాం. మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వారం నుంచి ప్రతి వారం కూడా ఒక సమస్యకు పరిష్కారాన్ని చెప్తామన్నారని. ఈ వారం మొదటి పరిష్కారం మనం చూసినట్లయితే దయచేసి చక్కగా అందరూ శ్రద్ధగా విని రాసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలు బాగా చదువుకోవాలన్నా, లేదా చదువు ఒకటే కాదు, సంస్కారం, విద్య, జ్ఞానము పూర్తిగా వృద్ధి చెందాలన్నా మీరు ఓం సాయి ప్రథమాయ నమః, ఓం సాయి ప్రథమాయ నమః, ప్రథమాయ నమః. దీనికి ఏం చేస్తారు? మట్టి ప్రమిదలు, ఒక్క మట్టి ప్రమిదే 2 ఒత్తులు వేయండి. ఆ మట్టి ప్రమిదకు మీరు ఏం చేస్తారు? తెల్ల వాటర్ కలర్ అవ్వచ్చు, వైట్గా కలర్ వేయండి. అదర్వైజ్ బియ్య పిండితో చేసినటువంటి దీపం, దానిలో 2 ఒత్తులు వేసి ప్రతిరోజు బాబా దగ్గర పిల్లలతో అయినా సరే, పెద్దలైనా సరే, ఎవరికైతే జ్ఞానము అభివృద్ధి చెందాలనుకుంటారో వారు దీపారాధన చేయండి. చేస్తూ ఓం సాయి ప్రథమాయ నమః, ఓం సాయి ప్రథమాయ నమః ఈ నామస్మరణ చేయండి. తప్పకుండా సత్ఫలితం ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి సోమవారము దునిలో బియ్యం వేయించండి, వడ్లు కానీ బియ్యం కానీ. తద్వారా ఏమవుతుందంటే మనో చిత్త ప్రవృత్తి అద్భుతంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆలోచన విధానం మారుతుంది, సత్సంకల్పం, సదాచారాలు, సద్విచారాలు మనలో కలుగుతాయి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి వచ్చే వారం ఇంకా అనేక కార్యక్రమాలు మనం ఈ కార్యక్రమంలోని అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోధుమలు విసిరిన కథ యొక్క వేదాంతాన్ని, తత్వాన్ని కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు.